సహకార సంఘాలకు కొత్త పాలక వర్గాలు, నామినేటెడ్ పాలక వర్గాలు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సహకార సంఘాలు ఏవైతున్నాయో గతంలో ఓటింగ్ సిస్టమ్ ఉండే, కానీ ఇప్పుడు అట్లా లేదు, నేరుగా అపాయింటెడ్ సిస్టమ్ తీసుకొచ్చారు. సో ఆల్రెడీ త్వరలో కొత్త పాలక వర్గాలు ఏర్పాటు చేయడానికి రెడీ అయిపోయినాయట. సో ఈ నియామకానికి సర్కారు కసరత్తు, నామినేటెడ్ విధి విధానాలు ఖరారు, పార్టీ పెద్దల చుట్టూ ఆశావాల చక్కర్లు అంటూ చూస్తాం. సో ఇప్పుడు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సహకార సంఘాలకు సంబంధించినటువంటి చైర్మన్, డైరెక్టర్లు అందరూ ఉంటారు. గతంలో ఓటింగ్ ద్వారా ఎన్నికల పద్ధతిలో జరిగేది. ఇప్పుడు ఆ ఎన్నికల పద్ధతి తీసేసి నామినేటెడ్ రావడంతో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలకు, ఊర్లలో ఉండేటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎవరైతే పార్టీ కోసం పనిచేసేటువంటి వాళ్ళకు ఈ సహకార సంఘాల్లో కొత్త పాలక వర్గాల్లో నియమింపబడితే 100% పార్టీ క్యాడర్ ఇంకా బలోపేతమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. పార్టీ క్యాడర్ కొంత బలంగా కాంగ్రెస్ పార్టీకి నిలిచేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో రాష్ట్రంలో త్వరలో సహకార సంఘాలకు కొత్త పాలక వర్గాలు కొలువు తీరినట్టు తెలిసింది. PSCSలో ఇప్పటి వరకు ఎన్నికల విధానం ఉండగా ఇక నుంచి నామినేటెడ్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్నటి వరకు పర్సన్ ఇన్ఛార్జ్తో పాలన సాగగా కొత్త కమిటీల ఏర్పాటు వరకు పాత వారి బాధ్యతలు తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించడంతో ప్రతిపక్ష BRS చెందిన వారే మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా సొసైటీలో ప్రతిపక్ష నేతలు ఛార్జ్ తీసుకోవడంతో హస్తం నేతలు అసంతృప్తి వ్యక్తమైంది. వెంటనే పాలక వర్గాలను భర్తీ చేయాలని వారు కోరడంతో ప్రభుత్వం ప్రక్రియను వేగవంతం చేసింది. క్యాబినెట్ నిర్ణయం మొదలైన లాబింగ్ 2 విడతల్లో భర్తీ. కమిటీలు ఇలా చూడండి, కమిటీలు ఎట్లా అంటే ఒక్కో సంఘానికి మండల సహకార సంఘం ఏంటనుకోండి, చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లు ఉంటారు, పాలకవర్గం ఉంటారట. సో ఏపీలో అమల్లో ఉన్న విధానాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పాలకవర్గంలో ఒక SC మహిళ, ఒక ST మహిళ, 2 BC, ఒక OC మహిళ, మరో 7 జనరల్ సభ్యులు ఉంటారు. పదవుల్లో నియమితులయ్యే వారు ఆయా సంఘాల్లో సభ్యులే ఉండాలి. గతంలో రుణాలు తీసుకొని చెల్లించకుంటే అర్హులు కాదు. ప్రభుత్వ ఉద్యోగులు, పంచాయతీరాజ్ సంఘాల్లో ఇప్పటికే ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అవకాశం లేదు అంటూ కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. త్వరలో ఈ సహకార సంఘాల యొక్క పాలక వర్గాలు ప్రభుత్వం అపాయింట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎమ్మెల్యేలకు ఈ యొక్క ఆశాభావం నుంచి పెద్ద ఎత్తున తాకిడి మొదలుతుంది. సో ఎమ్మెల్యేలు కూడా కొంత రిలాక్స్. సో మండలానికి ఒక 12-15 మందిని మనం అకామిడేట్ చేయొచ్చు అని చెప్పేసి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. నాయకత్వం బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు కొంత అవకాశం ఇచ్చినట్లయితుంది. ఇదంతా కూడా జరిగేటువంటి అవకాశాలే. సో ఎమ్మెల్యేకు మళ్ళీ గిరాకీ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది.